హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము వార్ 2 మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్ గురించి, అలాగే కూలీ మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మనము కూలీ మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కూలీ మూవీకి సంబంధించిన హిందీ కలెక్షన్స్, నార్త్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్క్రీన్స్ని ఆదిత్య చోప్రా గారు బ్లాక్ చేయడం జరిగింది. వార్ 2 సినిమాకి ఎక్కువ రావడం జరిగింది కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ నార్త్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 19,75,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,65,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కూలీ సినిమా 1,50,00,000 రూపాయలని హిందీ నుంచి వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా టోటల్ హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 6 రోజుల్లో 22,90,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 27,48,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి 4 రోజులకు సంబంధించి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 201,13,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 12,10,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 10,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని అన్ని లాంగ్వేజ్ల్లో వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 223,73,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 268,47,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. సో ఫైనల్గా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 427,50,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. ఈ వారం అయిపోయే లోపల ఈ సినిమా ఈజీగా 500 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. మరి 500 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ సినిమాకి సంబంధించిన హిందీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మిగతా లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎందుకంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్కి సంబంధించిన సినిమా, అక్కడ హీరో ఉన్నాడు, అక్కడ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి. సో ఈ సినిమా మొదటి 4 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 5,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో టోటల్గా మొదటి 6 రోజుల్లో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 142,35,00,000 రూపాయలు వసూలు చేసింది. తర్వాత మన తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, తెలుగు ఇంకా తమిళ్ ఈ 2 లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపుగా 53,25,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని మొదటి 6 రోజుల్లో వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 195,60,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 34,72,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 303,12,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అక్కడ కూలీ సినిమా ఆల్మోస్ట్ 460 కోట్ల దాకా రావడం జరిగింది. ఇక్కడ మనకు వార్ 2 సినిమా 300 కోట్ల వరకు రావడం జరిగింది. సో రెండు సినిమాలు కూడా, కూలీ సినిమా అయితే ఈజీగా 500 కోట్లకు అడుగు పెడుతుంది. మరి వార్ 2 సినిమా అడుగు పెట్టాలంటే ఇంకా యావరేజ్గా ఒక 15 రోజులు ఈ సినిమా థియేటర్లో నడవాలి. అప్పుడే ఈ సినిమా అనేది 500 కోట్ల క్లబ్లో చేరుతుంది. అయితే ఈ సినిమాకి 2 సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా 500 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే మొదటి షో నుంచే ఈ 2 సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. ఒకవేళ ఈ 2 సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చేస్తే మొదటి 4 రోజుల్లోనే, అంటే 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది, గురు శుక్ర శని ఆది కాబట్టి ఆ 4 రోజుల్లోనే 2 సినిమాలు కూడా 500 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యేవి. కాకపోతే మిక్స్డ్ టాక్ రావడం వల్ల చాలా లేట్ అయితే అయింది. కూలీ సినిమా మెల్లగా అయితే అడుగు పెడుతుంది. కానీ వార్ 2 సినిమా 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అని చూడాలి. సో వార్ 2 సినిమా 500 క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.